హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన గోరు చిక్కుడుకాయలు వేపుడు చేసుకుందాము. గోరు చిక్కుడుకాయలు ముక్కలు కట్ చేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. తర్వాత వడకట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకొని పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ఇంతకుముందు వేసాం కాబట్టి శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి ప్రాసెస్ మొత్తం చేయాలి. తర్వాత ఒక స్పూన్ వరకు బియ్యం పిండి, కారం వేసేసి అలానే మూత పెట్టేయాలి. మూత తీసేసి శుభ్రంగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని 2, 3 నిమిషాలు వేయించుకోవాలి. వేడివేడి గోరుచిక్కుడుకాయలు వేపుడు మనకి రెడీ అయిపోతుంది. చారన్నంలోకి, పప్పు అన్నంలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ.